42 మంది ప్రాణాలు పోతే ఆ రోజు ముఖ్యమంత్రిగా కనీసం తాడేపల్లి నుంచి ఒక్క అడుగు బయటికి పెట్టి వాళ్ళని పరామర్శించినటువంటి పాపాన పాలైనటువంటి పరిస్థితి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మేము కష్టపడి పనిచేస్తాం. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను కూడా చూసా, 24 గంటల్లో 2 గంటలు మాత్రమే పడుకుని ఆయన పనిచేయడం చూశాను నేను. ఏదైతే కలెక్టరేట్లో బస్సులో పడుకొని నేను ఒకటి ఆలోచించాం, ఏదైతే ఆ బుడమేరు గండ్లు ఏవైతే ఉన్నాయో ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. కనీసం ఆ గండ్లకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ అప్రోచ్ రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. గండ్ల దగ్గరికి చేరాలని అంటే సైన్యం కూడా మొదటి 2 రోజులు సాధ్యం కానిటువంటి పరిస్థితి అయింది ఆ రోజు. అటువంటి స్థితిలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి కష్టం శ్రమకి ఫలితం దక్కాలి. గండ్లు పూడ్చడం అని అంటే అక్కడ 6 లక్షల మంది ప్రజలు ఏదైతే నీటిలో ఉన్నారో వాళ్ళ కష్టాలు తొలగాలి అని అంటే గండ్లు పూడ్చడమే ఏకైక మార్గం అనేటువంటి ఆలోచనతో దగ్గర 58 గంటలు నిద్రపోకుండా అక్కడే గట్ల మీద ఉండి మరి అక్కడే ఉండి ఆ గండ్లని పూడ్చుకుంటూ వెళ్తే ఆఖరికి మన మిలిటరీ సైతం అభినందనలు చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా ఎఫెక్టివ్గా ఇటువంటి గండ్లను పూడ్చాలంటే మా దగ్గర కూడా ఉన్నటువంటి టెక్నాలజీ దీనికి సూటబుల్ కావట్లేదు, ఈ లోకల్గా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకునే చాలా కష్టపడి గండ్లను పూడ్చారని చెప్పి మిలిటరీ సైతం మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభినందించి వాళ్ళు వెళ్తే మరి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి వ్యక్తి ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో నిజంగా ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టేటువంటి ఆలోచన కనపడుతూ ఉంది. ఎందుకంటే అటువంటి వ్యక్తి విమర్శలకు కూడా ఈరోజు మేము జవాబు చెప్పేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ